హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మీకు 3 బిగ్గెస్ట్ హైరింగ్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చానమాట. ఒకటి కాగ్నిజెంట్ నుంచి, 2 గూగుల్ నుంచి, థర్డ్ వన్ వచ్చేసి విప్రో నుంచి అయితే మాస్ హైరింగ్ జరుగుతుంది. మనం వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము ఇలాంటి ఏదైతే జాబ్ అప్డేట్స్ వీడియోస్ గానీ, లేదంటే మీకు కెరియర్‌కి సంబంధించిన వీడియోస్ గానీ, లేదంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గానీ పోస్ట్ చేసినప్పుడు మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ అయితే చూడొచ్చనమాట. అండ్ మీకు ఈ జాబ్ అప్డేట్స్‌తో పాటు మీకు ఇంకా ఎక్స్‌టర్నల్‌గా ఇంటర్న్‌షిప్స్ కానీ, అండ్ ఫ్రెషర్ జాబ్స్ కానీ, ఎక్స్‌పీరియన్స్ జాబ్స్ గానీ మీకు కావాలనుకుంటే మనకి 2 ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ అనే పేజ్ అనమాట. ఇక్కడ మీకు ఆల్ ఫ్రెషర్స్ అండ్ ఇంటర్న్‌షిప్ అప్డేట్స్ అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాం డైలీ. అండ్ ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ అనే పేజ్ అయితే ఉంది. ఇక్కడ మీకు అన్ని ఎక్స్‌పీరియన్స్ జాబ్స్‌తో పాటు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కావాల్సిన రిఫరల్స్ గానీ, అండ్ వాళ్ళకి టిప్స్ అండ్ ట్రిక్స్ గానీ అన్నీ ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ 2 పేజెస్‌ని కూడా మీరు మిస్ అవ్వకుండా కంపల్సరీ అయితే మీరైతే ఫాలో అవ్వండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. అదేంటంటే ఈ సాటర్‌డే ఈవినింగ్ 7 పీఎంకి మన ఎఫ్ఎల్ఎంలో ఇన్‌స్టాగ్రామ్ యూఐ యూఎక్స్ గురించి ఒక ఫ్రీ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ఈ సెషన్‌లో మీకు ఏం చెప్తామంటే ఇన్‌స్టాగ్రామ్ యొక్క యూఐ యూఎక్స్ ఎలా డిజైన్ చేశారు? అసలు యూఐ యూఎక్స్ డిజైనర్స్ ఎలా థింక్ చేస్తారు? ఆ డిజైన్స్ ఆ ఇన్‌స్టాగ్రామ్ డిజైన్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ఫాలో అయిన ప్రాసెస్ ఏంటి? ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు కంప్లీట్‌గా మీకు ఫ్రీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. దాంతో పాటు మీకు యూఐ యూఎక్స్ కెరియర్ గురించి మీకు ఎలాంటి క్వెషన్స్ ఉన్నా సరే మీరైతే ఈ సెషన్స్‌కి అటెండ్ అయ్యి మీరైతే క్లియర్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు సండే ఈవినింగ్ 7 పీఎంకి డీజాంగో అండ్ ఎస్‌క్యూఎల్ మీద డెమో సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నామనమాట. ఎవరికైతే పైథాన్ లాంగ్వేజ్ వచ్చో వాళ్ళు ఈ సెషన్‌కి అయితే అటెండ్ అవ్వచ్చనమాట. ఎందుకంటే వాళ్ళు కెరియర్‌లో అప్‌స్కిల్ అవ్వడానికి డీజాంగో అనేది ఎలా యూజ్ అవుతుంది? దీన్ని పవర్‌ఫుల్ వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి ఎలా యూజ్ చేస్తారు? దీనికి ఫ్యూచర్‌లో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి? ఇవన్నీ కూడా ఇక్కడ ఫ్రీగా డిస్కస్ చేస్తూ ఉంటాము. సో, ఈ 2 సెషన్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ అవ్వండి. లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. పుష్ నోటిఫికేషన్ చూసుకుంటే కాగ్నిజెంట్ నుంచి వీళ్ళు ఆన్ క్యాంపస్ హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. మొత్తం 3 రోల్స్‌కి. ఫస్ట్ వన్ వచ్చేసి జెన్సీ ప్రో అండ్ జెన్సీ నెక్స్ట్ అనే రోల్‌కి అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు ఫ్రెషర్స్‌ని. అండ్ దట్ టూ 2025 బ్యాచ్ పాస్ ఔట్స్ అనమాట. చాలామంది 2024కి, 23కి ఆపర్చునిటీస్ తగ్గాయి అంటున్నారు. లేదండి 2024 వాళ్ళకి హైరింగ్ అయితే బానే జరుగుతుంది గానీ, 2022 అండ్ 23 వాళ్ళకి హైరింగ్ అనేది కొద్దిగా తగ్గింది. బట్ అయినా సరే మీరైతే ఇంటర్న్‌షిప్స్ గాని, ఫ్రెషర్స్ గాని ట్రై చేయొచ్చు. ఏవైతే ఎంఎన్‌సీస్ ఉన్నాయో వాళ్ళు ఈ మాస్ హైరింగ్ అయితే మీకు 2022 అండ్ 2023 వాళ్ళకైతే తగ్గించారు. 24, 25 వాళ్ళకైతే ఫ్రీక్వెంట్‌గా హైరింగ్ అయితే జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ మీకు దీన్ని చూసుకుంటే క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ అయితే అప్లై చేసుకోవచ్చనమాట. కాలేజ్ అనేది ఎలిజిబులా కాదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది సూపర్ సెట్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. సాలరీ ప్యాకేజెస్ చూసుకుంటే మీకు జెన్సీ వాళ్ళకి 4 ఎల్‌పీఏ, జెన్సీ ప్రోకి 5.4 ఎల్‌పీఏ అండ్ జెన్సీ నెక్స్ట్ వాళ్ళకి 6.75 ఎల్‌పీఏ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి అప్లికేషన్ డెడ్‌లైన్ వచ్చేసి 31 జనవరి అనమాట. అంటే ఇంకా 2 డేసే ఉంది. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ అయితే మీరైతే అప్లై చేసుకోండి. దీనికి అప్లై చేసుకోవాల్సింది మీరు ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా! క్లిక్ చేస్తే మీకు సూపర్ సెట్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు స్టార్ట్ రిజిస్టర్ అని ఉంటుందన్నమాట. అది క్లిక్ చేసి మీరైతే రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఇది గూగుల్ నుంచి ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ అనమాట. క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ అని చెప్పి వీళ్ళు ఆన్‌లైన్‌లో ఫ్రీగా 2 మంత్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. దాంతో పాటు మీకు ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారనమాట. దీని డీటెయిల్స్ చూసుకుంటే ఈ ప్రోగ్రామ్ ఎందుకు అనేది ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఎందుకంటే మీ యొక్క సైబర్ సెక్యూరిటీ స్కిల్స్‌కి మీకు హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం కోసం ఇదైతే లాంచ్ చేశారనమాట. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ప్రెజెంట్ మార్కెట్‌లో ఇండస్ట్రీ డిమాండ్ ఉంది కాబట్టి దాన్ని వీళ్ళు యూజ్ చేసుకొని ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ సైబర్ సెక్యూరిటీ మీద ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల మీకేం జరుగుతుందంటే క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ వర్చువల్ ఇంటర్న్‌షిప్ ఆఫర్స్ యాస్పైరింగ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ సేఫ్‌గార్డింగ్ క్లౌడ్ బేస్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్. ఓకే. అంటే ఏదైతే ఇప్పుడు క్లౌడ్ బేస్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి కదా! ఏడబ్ల్యూఎస్ గాని, జీసీపీ గాని, లేదంటే అజూర్ గాని వాటికి కూడా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సెక్యూరిటీకి సంబంధించి మీకైతే ఈ సైబర్ సెక్యూరిటీకి మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ తర్వాత మీకు ఏదైతే సర్టిఫికేట్ ఇస్తారో అది మీకు రెజ్యూమ్‌లో పెట్టుకోవడానికి చాలా అంటే చాలా వాల్యూ యాడ్ చేస్తుందనమాట. దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చంటే స్టూడెంట్స్ కరెంట్‌లీ పర్సూయింగ్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ అండ్ డిప్లొమా. సో, ఎటువంటి బ్రాంచెస్ ఏది మెన్షన్ చేయలేదు కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఖచ్చితంగా 2 మంత్స్ ఇంటర్న్‌షిప్‌కి అయితే మీరైతే అవైలబుల్ ఉండాలి. మొత్తం 8 వీక్స్ డ్యూరేషన్ ఉంటుంది. మీరు దీన్ని ఏఐసీటీ ఇంటర్న్‌షిప్ పోర్టల్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసిన తర్వాత మీరు గనక దీనికి సెలెక్ట్ అయినట్టయితే ఫస్ట్ మీకు ఎన్రోల్‌మెంట్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత కోర్స్ కంప్లీషన్ అయితే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. కోర్స్ వితిన్ ద 4 వీక్స్ బై టేకింగ్ ఆన్‌లైన్ అసెస్మెంట్స్. ఓకేనా. మీకు ఆన్‌లైన్ అసెస్మెంట్ చేసి కోర్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఒక మెంటర్‌ని అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ మెంటర్ మీకు ఏది చెప్తే మీరు అది చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ప్రాజెక్ట్ అసైన్‌మెంట్ కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడు మీరు కోర్స్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీషన్ అయిపోయిన తర్వాత మీకు ప్రాజెక్ట్ అసైన్‌మెంట్ ఉంటుంది. దాంట్లో కూడా మీకు స్టూడెంట్స్ మస్ట్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ వితిన్ 4 వీక్స్ విత్ గైడెన్స్ ఫ్రమ్ దేర్ ఫ్యాకల్టీస్ అండ్ సబ్మిట్ ఇన్ ద రిక్వైర్డ్ ఫార్మాట్. డీటెయిల్స్ విల్ బి షేర్డ్ లేటర్. ఓకేనా. మీకు నెక్స్ట్ 4 వీక్స్‌లో అంటే ఫస్ట్ 4 వీక్స్ మీకు కోర్స్ ఉంటుంది. నెక్స్ట్ 4 వీక్స్ మీకు ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ మీకు మెంటరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ ఫేజ్ స్టూడెంట్స్ విల్ అటెండ్ 4 డేస్ అంటే 8 అవర్స్ ఆఫ్ మెంటరింగ్ సెషన్స్ బై ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఓకే. అంటే డైలీ 2 అవర్స్ మీకు ఉంటుందన్నమాట.
కెరియర్ అడ్వాన్స్‌మెంట్ గురించి కూడా మీకు సెషన్స్ అయితే ఉంటాయి. అంటే మీకు బయట మీరు జాబ్‌లోకి జాయిన్ అయిన తర్వాత కార్పొరేట్‌లో మీకెలా ఉంటుంది? హెచ్ఆర్స్‌తో మీరెలా మాట్లాడాలి? ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఈ ఆపర్చునిటీ వల్ల మీకొచ్చేదేంటంటే మీకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుంది. ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ వస్తుంది. బై ఏఐసీటీ అండ్ ఎడ్యూ స్కిల్స్ అండ్ ఇంటర్న్‌షిప్ డిజిటల్ బ్యాడ్జ్ కూడా వస్తుందనమాట. ఇది మీరు లింక్డ్ఇన్ గాని, రెజ్యూమ్‌లో గాని పెట్టుకుంటే అది మీకు వాల్యూ యాడ్ చేస్తుంది. మొత్తం 10,000 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో 1, 2 కాదు. చాలా అంటే చాలా మంది సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ మీరు అంటే మీకు బీటెక్‌లో గాని, డిగ్రీలో గాని సైబర్ సెక్యూరిటీ తీసుకోలేదు. సో నేను దీనికి ఎలిజిబులా కాదా అనే డౌట్ అయితే మీకు అక్కర్లేదండి. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీని అప్లికేషన్ డెడ్‌లైన్ కూడా 31 జాన్ ఉంది. సో యాస్ సూన్ యాస్ పాసిబుల్ దీన్ని కూడా అప్లై చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయి. దీనికి అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా! క్లిక్ చేస్తే మీకు ఏఐసీటీ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే ఏఐసీటీ రిజిస్టర్ అవ్వలేదో వాళ్ళు ఓన్‌గా రిజిస్టర్ అవ్వి తర్వాత లాగిన్ చేసి అప్లై చేసుకోండి. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళైతే డైరెక్ట్‌గా లాగిన్ చేసి అయితే అప్లై చేసుకోవచ్చు. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే 2025కి విల్ ప్రోగ్రామ్ అయితే విప్రో లాంచ్ చేసింది ఫ్రెషర్స్ కోసం. విల్ప్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎవరికైతే తెలీదో చెప్తాననమాట. విల్ప్ అంటే విప్రోస్ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనమాట. అంటే మీరు వర్క్ చేస్తూ మీరు లెర్న్ చేసుకోవచ్చు. అంటే ఈ ప్రోగ్రామ్‌లో గనుక మీరు సెలెక్ట్ అయినట్టయితే మీరు విప్రోలో వర్క్ చేస్తూ మీరైతే ఎంటెక్ అయితే ప్రిపేర్ అవ్వచ్చనమాట. ఆ ఎంటెక్ కూడా మీకు విప్రోనే ఒక యూనివర్సిటీ ఇస్తుంది. ఆ యూనివర్సిటీలో మీరైతే ఎంటెక్ అయితే చేయొచ్చు. మీరు విప్రోలో జాబ్ చేస్తూనే. దీనివల్ల యూజ్ ఏంటి? అంటే మీరు జాబ్ చేస్తూ ఒక కంపెనీలో జరిగేది ఏంటి మొత్తం తెలుస్తుంది కాబట్టి మీకు హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ వస్తుంది. ఆఫ్టర్ విప్రో అంటే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు వేరే కంపెనీకెళ్లారంటే అది కూడా మీకు యూజ్ అవుతుందనమాట. దీంట్లో నెగెటివ్ థింగ్ ఏంటంటే స్టైపెండ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ దాంతో పాటు మీకు ఈ ప్రోగ్రామ్ తర్వాత వీళ్ళు జూనియర్ ఇంజినీర్‌గా మిమ్మల్ని కన్వర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ అక్కడ కూడా సాలరీస్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. ఇక్కడ దీనికి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ ఈ స్ట్రీమ్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 2024 అండ్ 25 బ్యాచ్ వాళ్ళు అప్లై చేసుకోండి. మీ గ్రాడ్యుయేషన్‌లో మీకు 60% ఆర్ 6 సీజీపీఏ ఆర్ అబోవ్ ఉండాలి. మీ 10థ్ అండ్ 12థ్ ఎడ్యుకేషన్ అనేది ఓపెన్ స్కూల్ అయినా అవ్వచ్చు, లేదంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయినా అవ్వచ్చు. వాళ్ళు అలౌ చేస్తున్నారు. 1 బ్యాక్‌లాగ్ ఈస్ అలౌడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఆన్‌లైన్ అసెస్‌మెంట్. ఆన్‌లైన్ అసెస్‌మెంట్ అయిపోయిన తర్వాత మీకైతే ఎప్పుడైతే మీరు జాయినింగ్ లెటర్ వస్తుందో, అప్పుడు మీకు ఖచ్చితంగా బ్యాక్‌లాగ్ అనేది క్లియర్ అయిపోవాల్సిందే. క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్‌పెక్టెడ్ టు క్లియర్ ద బ్యాక్‌లాగ్స్ అలాంగ్ విత్ ద 6th సెమిస్టర్. మాండటరీ టు హావ్ స్టడీడ్ కోర్ మ్యాథమెటిక్స్ యాస్ వన్ సబ్జెక్ట్ డ్యూరింగ్ ద గ్రాడ్యుయేషన్. ఓకేనా? మ్యాథమెటిక్స్ అనేది ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ అయ్యుండాలి. అండ్ మాక్సిమమ్ ఆఫ్ 3 ఇయర్స్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ ఈస్ అలౌడ్. నో గ్యాప్స్ ఆర్ అలౌడ్ ఇన్ ద గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్ షుడ్ బి కంప్లీటెడ్ వితిన్ ద 3 ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. అప్లికేషన్ డెడ్‌లైన్ చూసుకుంటే 16థ్ ఫిబ్రవరి వరకు ఉంది. సమ్ టైమ్స్ ఇది ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. బట్ ఏమో తెలీదు. సో ఎక్స్‌టెండ్ అయినా అవ్వకపోయినా మీరైతే అప్లై చేసుకోండి. సీటీసీ చూసుకుంటే 15,488 పర్ మంత్ అనమాట. జాయినింగ్ బోనస్ కోసం మీకు 75,000 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ స్టైపెండ్ ఇది. సెకండ్ ఇయర్ స్టైపెండ్ ఇది. థర్డ్ ఇయర్ స్టైపెండ్ ఇదొస్తుంది. ఫోర్త్ ఇయర్ స్టైపెండ్ 23,000 వస్తుందనమాట. మీకు ఈఎస్ఐ కూడా కట్ అవుతుంది. వర్క్ లొకేషన్ పాన్ ఇండియా మీకు ఎక్కడైనా రావచ్చు. ఎవరైతే విప్రోలో జాబ్ చేస్తూ నేను ఎంటెక్ కూడా చేసుకుంటాను అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోండి. సో 3 కూడా బిగ్గెస్ట్ హైరింగ్సే. చాలా ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అయినట్టయితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్‌లో ఎవరికైతే ఈ వీడియో అనేది యూజ్‌ఫుల్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ మీరు వాళ్ళు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుందనమాట. అండ్ మన ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానెల్ మీరైతే ఫ్రీక్వెంట్‌గా ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా అంటే చాలా కంటెంట్ మంచి కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.